భారతదేశంలోని ఖలిస్తాన్ని వేరు చేసి, అంటే పంజాబ్ను వేరు చేసి ఖలిస్తానీ దేశం, పాకిస్తాన్లోని పంజాబ్ని కలిపేందుకు ఉద్దేశించినటువంటి ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నిజ్జర్ అనేవాడిని కెనడాలో వేసేశారు. మన రా అని వాళ్ళు చెప్తారు, మేమేం రాము రాలేదు అని చెప్పి మనము చెప్తుంటాం. అదే సందర్భంలో అమెరికాలో ఇదే కోణంలో పన్ను అనేటువంటి ఎవడైతే ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకు నాయకుడు ఉన్నాడో వాడు కెనడాలో కూడా పౌరసత్వం ఉంది, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ పన్నుని గాడిని లేపేయడానికి ఒక కుట్ర పన్నారని ఆ మధ్యన అమెరికా ఆరోపించింది. దానికి భారతదేశం ఆధారాలు ఏంటో చూపెట్టండి అంది. దానికి వాళ్ళు ఆధారాలు ఏంటి అంటే ఆధారాలు ఏంటో చూపించలేదు. కానీ విక్రమ్ యాదవ్ అనేటువంటి రా అధికారి, భారతదేశానికి సంబంధించిన విక్రమ్ యాదవ్ అనేటువంటి రా అధికారి ఒక హైర్డ్ కిల్లర్ని, ఎవరైతే అసాసినేటర్ ఉంటారో అతన్ని పికప్ చేసుకున్నాడు, అతనికి డబ్బులు ఇచ్చాడు. అతను అక్కడ పన్నుని హత్య చేయడానికి కుట్ర పన్నుతూ మాకు దొరికిపోయాడు స్పాట్లో అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అయితే దాన్ని భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఇలాంటి కట్టుకథలకి మోసపోవద్దు అంటూ అమెరికాకి హితబోధలు చేసింది.